హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా 2011లో అనుకుంటాను సెవెంత్ సెన్స్ అని ఒక సినిమా వచ్చింది. సూర్య అనే తమిళ హీరో యాక్ట్ చేశాడు. డైరెక్టర్ ఎవరో నాకు గుర్తులేదు. కమల్ హాసన్ అనేటటువంటి వాడి కుమార్తె ఇప్పుడు డ్రగ్స్కి బాగా ఎడిక్ట్ అయ్యాను, ఎన్నోసార్లు గర్భస్రావం చేయించుకున్నాను అని చెప్పుకున్న నటి శృతి హాసన్ ఇప్పుడు ఐటెం గర్ల్గా కూడాను రిబ్బన్లు కట్టుకొని మర్మాంగాలు తొడలు అన్నీ ప్రదర్శిస్తూ నాట్యాలు కూడా చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి తొలి సినిమా అది సెవెంత్ సెన్స్. మామూలుగా మనిషికి 5 సెన్సులు చెప్తారు: శ్రోత్రము, త్వగింద్రియము, కన్ను, నాలుక, ముక్కు అని. అలాగే 6 సెన్స్ ఏంటంటే మనసు. కాబట్టి 6th సెన్స్ చెప్తుంది అంతశ్చేతననే వీళ్ళు మనస్సుగా అనుకుంటూ నా మనసు చెప్తుంది, నా మనసు ఎందుకో శంకిస్తుంది అంటూ 6th సెన్స్. ఇక్కడ 7th సెన్స్. ఈ సూర్య వేషం పేరేదో నాకు గుర్తులేదో, అతడు చైనా కూడా వెళ్తాడు. బోధిసత్వుడి జన్మజన్మల పరంపర ఒక గాథ ఉంటుంది, దానికి జోడిస్తూ ఇతడు వెళ్తాడు. ఇతడి మీద చైనా వాడెవడో ఒక శత్రువు తయారవుతాడు. వాడు అందరినీ వశీకరించుకొని ఇతడి మీద దాడి చేయిస్తూ ఉంటాడు. చివరికి ఇతడు ఎలాగో గెలుస్తాడు. నాకు ఆ కథ పూర్తిగా గుర్తులేదు, ఎందుకంటే నేను కొంచెం మెంటల్గా డిప్రెషన్లో ఉన్నప్పుడు చూశాను ఆ సినిమా. మళ్ళీ చూసే అవకాశం నాకు రాలేదు. ఆ సినిమాలో ప్రతివాడు ఆ విలన్ వచ్చి ఈ హీరోకి ఎదురుగా ఉన్న రిక్షా వాడవని, ఆటో డ్రైవర్ అవని, పళ్ళు అమ్ముకుండేవాడవని, పూలు అమ్ముకుండేవాడవని, లేకపోతే ఒక బౌన్సర్ అవని, మరెవ్వడైనా అవని, వాడిని అదృశ్యంగా కనబడకుండా ఎవరికీ కనబడ్డు ఈ విలన్ ఇలా చూస్తూ ఇట్లా స్వింగ్ చేసిన బాడీతో, ఆ బాడీ లాంగ్వేజ్, కళ్ళు ఇలా చూడగానే అవతల వాడు ఆ విలన్కి వశీకరింపబడి హిప్నటైజ్ అయినంత లెవెల్లో వీడి మనస్సు వాడి గ్రిప్లోకి వెళ్ళిపోయి వాడు వచ్చి ఈ హీరోతో కలయబడి డిషుం మస్తు పోరాటం, క్రెయిన్లు, బెల్ట్లు ఇవన్నీ సహజం, ఎందుకంటే ఫైటింగ్ ఆకర్షణీయంగా ఉండేందుకు. ఆ సినిమా చూసినప్పుడే అంత డిప్రెషన్లో కూడా నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ 7th సెన్స్ లేదు, వశీకరణము లేదు, తొక్క. అది డబ్బు ఇవ్వబడితే విలన్ నుండి మస్త్ ఫ్లోట్ అయితే ఎవడైనా సరే వాడికి అనుకూలంగా, ఎవడైతే ధర్మం వైపు నిలబడున్న